దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. నా ప్రాణమా, నీవెలా కృంగిపోతున్నావు? నా అంతరంగములోని సమస్తమా, నీవెలా దిగులు చెందుతున్నావు అని అవసరాల కాలం సమీపించినప్పుడు దావీదు ఓ నిబంధన ప్రార్థనను చేస్తాడు. కృంగిన ప్రాణము తొందరపడుచున్నది, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్టు మారుస్తుంది. ప్రాణము కృంగిపోతే తొందరపాటు వ్యక్తి జీవితంలో ప్రత్యక్షమవుతాయి. ఈ కృంగిపోయిన, ఈ తొందరపడిన ప్రాణము చివరకు తొందరపాటు నిర్ణయాలలో కొన్ని అనవసరమైన తీర్మానాలు కూడా చేస్తుంది. అందుకు భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా, నీవెలా కృంగావు? చాలా మంది వారి ప్రాణాలతో మాట్లాడటం మర్చిపోతారు. వారి ఆత్మతో వారి మనస్సాక్షిని పరిశోధించుకోవడం మర్చిపోతాం. కానీ కృంగిపోయినను తొందరపడక భక్తులు ఏం చేశారో ఈ దినవాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములో, కీర్తనల పుస్తకములో చాలా చోట రాయబడింది, ఎందుకు తొందరపడ్డావు, ఎందుకు తొందరపడ్డావు, ఎందుకు తొందరపడుచున్నావు? కొన్నిసార్లు మానవులుగా మనము కొన్ని విషయాల్లో తొందరపడతాం. ఈ తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు పతనానికి దారితీస్తుంది. కానీ వాక్యము అచ్చుగుద్దునట్టు జవాబునిస్తుంది. ఒక వ్యక్తి తొందరపడుతున్నాడు అంటే దేవుని ఆధీనములో లేడు. ఒక వ్యక్తి తొందరపడుతున్నాడు అంటే ప్రార్థన చేయట్లేదు. ఒక విషయమును గురించి తొందరపాటు కలిగింది అంటే అతని జీవితము ఆగిపోయే స్థాయికి వచ్చేసిందని అర్థమైపోతుంది. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యములో, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం, తీసారా? చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి చాలు, కృంగిపోయాడు. తమ తమ కుమారుల తీరును బట్టి, వారి కుమార్తెల పనితీరును బట్టి దావీదు ప్రాణము కృంగుదలకు గురైపోయింది. తల్లిదండ్రులకు నచ్చినట్టు బ్రతకవలసిన బిడ్డలు వారికి నచ్చినట్టు బ్రతకక, వారి వారి ఆలోచన క్రమాలలో, వారి వారి ఆలోచన తీరులో నడుస్తున్నప్పుడు ఏ తండ్రికైనా తల్లికైనా గుండె బరువెక్కిపోతుంది. తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిచిన ఏ పిల్లలు దీవించబడినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. అయినా దావీదు
తనకు కలిగిన వేదనను బట్టి కృంగిపోతున్నాడు. 7వ వచనములో అంటాడు, మీరు చదివితే, పిమ్మట దావీదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ప్రియులారా, ఎఫోదు ఉంటే అది ఒక అంగి. కృంగుదల కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎఫోదును ధరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు భక్తులు. అదొక రక్షణ శిరస్త్రాహం లాగా ఉపయోగపడుతుంది వారికి. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ధైర్యము తెచ్చుకో, నా యుద్ధ విచారణ చేయి. దేని విషయములో కృంగుదల కలుగుతుంది? దేని విషయములో నీకు కృంగుదల కలుగుతుందో దాని విషయములో నీవు దేవుని యుద్ధ విచారణ చేయాలి. దేని విషయములో నీకు దుఃఖము కలుగుతుందో దాని విషయములో, ఆ సమస్య విషయములో ప్రార్థన చేయాలి. ఈ కృంగుదల పతనానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి కృంగిపోయినప్పుడు తొందరపడతాడు. తొందరపడే నిర్ణయాలలో దేవుని చిత్తానికి దూరం అవుతాడు. చాలా కుటుంబాలు చూశాను నేను. చెప్పకూడదు. గత మాసాలలో, గత కొన్ని రోజులలో కుటుంబంలో వ్యక్తులు బాగా తొందరపడుతున్నారు. ఈ తొందరపాటును బట్టి 2 సంవత్సరాలుగా వారి మీద కన్నేశారు. గత నెలలలో ఈ లోకాన్ని విడిచి ఆ కుటుంబ యజమానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిడ్డలు ఎక్కడ పడ్డారు? నాకు అన్నీ తెలుసు అనుకున్న మానవుడు దేవుని దుఃఖపరుస్తున్నాడు. వాస్తవానికి మనిషికి ఏమీ తెలియదు. ఏమీ తెలీదు. కానీ దావీదు ఆ సంగతిని ఎరిగగలిగాడు. నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏది కలిసి రాదు, నాకు ఏమీ తెలియదు, కనుక నా దేవుని యొక్క విచారణ చేయుటకు తీర్మానించుకుంటున్నా. మనము కూడా కృంగిపోకూడదు. గత రోజు నాకు కృంగుదల కలిగింది అనుకున్నాను. నేను సంభాషించి మాట్లాడని బోధకులే లేరు. అన్ని మాట్లాడిన తర్వాత చివరికి వారు చెప్పే మాట, ప్రార్థన చేయండి. ఇది నాకు తెలియదంటారా? తెలుసు. అయినా పెద్దల సలహా ఇంటిని కడుతుంది అని లేఖనం చెప్తుంది. యిర్మీయా కృంగిపోయినను దేవుని కృపను, వాత్సల్యతను, నమ్మకత్వమును జ్ఞాపకం చేసుకున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21 నుంచి 26 వరకు రాయబడుతుంది. ఒక విషయంలో యిర్మీయా కృంగిపోయాడు. అతడు కృంగిపోయినప్పుడు దేవుని కృపను, వాత్సల్యతను, నమ్మకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా, నాకు ఈ కృంగుదల కలిగింది. ఏ విషయంలో కృంగుదల నీకు? అప్పుల సమస్యల, రోగాల విషయంలోనా,
కుటుంబ సభ్యుల విషయంలోనా, చీకటి సంబంధ క్రియల విషయంలోనా, బిడల ఉద్యోగాల విషయంలోనా, వారి వ్యాపారాల విషయంలోనా, వివాహ విషయంలోనా, ఎవరి విషయంలో కన్నీరు కారుస్తున్నావు, ఎవరి విషయంలో అంగలారుస్తున్నావు, ఎందువలనే ఈ కృంగుదల కలిగింది? ఈ కృంగుదలకు కారణం ఎవరై ఉంటారు? కొన్నిసార్లు ఒకరి వలన కృంగుదల కలిగినప్పుడు ఆ సవాసాలు వదిలిపెట్టమని లేఖనాలు సెలవిస్తాయి. కానీ మనం విడిచిపెడతామా? లోక స్నేహము దేవునితో వైరము, ఆ స్నేహము నీవు విడువాలని. ఏదట? లోక స్నేహము దేవునితో వైరము, ఆ స్నేహము నీవు విడువాలని. పరము నుండి దేవుడు దివికి వచ్చి తనతో స్నేహం చేయమనుచు పదే పదే నిన్నో బ్రతిమాలుచు చేతులు చాచి పిలుచుచున్నాడు. పదే పదే నిన్నో బ్రతిమాలుచు కన్నీళ్లతో నిన్ను అడుగుచున్నాడు. బ్రతిమాలుచున్నది నా యేసుని ప్రేమ, దినదినము నిన్నో బ్రతిమాలుచున్నది. బ్రతిమాలుచున్నది నా యేసుని ప్రేమ, దినదినము నిన్నో బ్రతిమాలుచున్నది. ఏ యోగ్యత లేని నన్ను పిలచి దివ్యమైన తన సేవను అప్పగించెను. లోక భోగాలకు బానిస కాక లోకమంత సువార్తను ప్రకటించాలని. లోక భోగాలకు బానిస కాక లోకమంత సువార్తను ప్రకటించాలని. పదే పదే నిన్నో బ్రతిమాలుచు చేతులు చాచి పిలుచుచున్నాడు. పిలుస్తాడు. పిలిచే క్రమములో తొలగిపోకూడదు. యొప్త చూడండి, తన అయిన వాళ్ళు వచ్చి పిలిచారు. అన్నా, ఇదిగో నువ్వు వేషకు పుట్టావని ఆ రోజు నిన్ను నెట్టివేశాను, కానీ ఈరోజు యుద్ధం జరుగుతుంది, మన వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు, యుద్ధ భూమిలో మన వారి తరపున బలముగా యుద్ధం చేసేవారు లేరు, కనుక నీవు రావాలి అని తన అన్నదమ్ములు పిలిచారట. అప్పుడు యొప్త తాను దేవునికి ఇచ్చిన మాటను వెనుక తీయక నెరవేర్చాడు, ప్రార్థన చేశాడు. న్యాయాధిపతుల గ్రంథములో 11వ అధ్యాయం 35వ వాక్యములో యొప్త ప్రార్థన చేస్తాడు. నీ అవసరం నాకు లేదు, నీ సలహాలు మాకు వద్దు అన్న నా వాళ్ళే నన్ను మరలా పిలుస్తున్నారు, దేవా వెళ్ళమంటావా? చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తలకింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేననగా, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను.
చాలు. యొప్తా కుమార్తెతో యొప్తా మాట్లాడుతున్నాడు. 34వ వచనం. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. చాలు. యొప్తా యుద్ధానికి వెళ్ళి వస్తాడు. ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళి వస్తూ దేవునితో తీర్మానం చేస్తాడు. దేవా, నేను వెళుతున్నప్పుడు ఎవరు నాకు ముందుగా ఎదురొస్తారో వారిని తీసి. ఇప్పుడు తండ్రి వస్తున్నాడన్న ఆశతో తన కుమార్తె తనకు ఎదురుగా వచ్చింది. వారి ఇరువురి మధ్య జరిగిన సంభాషణ. కృంగిపోతాడు యుక్త. అంటాడు బిడ్డతో, బిడ్డా, నేను దేవునికి మాట ఇచ్చి ఉన్నాను, ఆ మాటను వెనుక తీసుకోలేను అని దేవునికి ఇచ్చిన మాట ప్రకారం బిడ్డ జీవితంలో నెరవేర్చగలిగాడండి యుక్త. ఒకప్పుడు తన అయిన వాళ్లతో దూషణ పొందిన యుక్త దేవునితో ఎంత పెనవేసుకున్నాడో చూడండి. రక్తబంధంలో ఎవరూ లేరు తోడు అతనికి. నా అనుకున్న వారు ఎవరూ లేరు. దేవుడు తాను ఇద్దరే తన కుటుంబం. ఓ తీర్మానానికి వచ్చాడు. బలముగా ప్రార్థించాడు. ప్రభు సహాయాన్ని వేడుకున్నాడు. ఆశీర్వదించబడ్డాడు. యోబు కూడా కృంగిపోయినాడు. అతడు కృంగిపోయినను ఎక్కడ దేవుని నిర్లక్ష్య పెట్టాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం. యోబు సాతాను యొక్క చిక్కుల్లో పడిపోయి సాతానుడు యోబుకు కష్టాలు పెడితే యోబు ఆ కష్టాలైనా అనుభవించాడు, కానీ ఏ విషయంలో దేవునిని బట్టి కృంగిపోలే. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న తర్వాత కృంగుదల కలుగుతుంది, అయినా మనం కృంగిపోకూడదంట. చదవండి యోబు 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చాను. నా తల్లి గర్భమందు దిగంబరిగా వచ్చాను. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. మరలా అక్కడికి వెళ్ళేటప్పుడు దిగంబరిగానే వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇదిగో నాకు ఇచ్చిన ఆస్తులన్నీ పోగొట్టుకున్నా. నాకు ఇప్పుడు కృంగుదల కలగవచ్చు, కానీ నేను వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళను. యెహోవా ఇచ్చెను, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం అన్నాడండి యోబు. ఈనాడు యోబు లాంటి భక్తులు కనబడట్లా. ఒక్కడి నోట్లో రాదు ఈ మాట విందామంటే. దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదండి కష్టం వచ్చిన యోబు. దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు యోబు. మంచి నమ్మకంతోనే ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, మరలా ఇస్తాడు. మనం 10 రూపాయలు వేసే ఇచ్చాడు అనుకో, రూపాయి దశభాగం ఇవ్వడానికి అల్లాడిపోతాం. శాపాలు ఎక్కడా ఉంటాయి? మరికొందరికి క్రొత్త నిబంధనలో దశమ భాగాలు ఉన్నాయా పాస్టర్ గారు? ఎవడు చెప్పాడు లేవని? మీరు మందిర నిధిలోనికి 10వ వంతు తీసుకురామన్నాడుగా. 10వ భాగం అంటే అర్థం 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తెచ్చి మిలకొండేస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారు. ఇక్కడ వరకే. 10,000 ఇస్తే 1000 రూపాయలు ఇస్తారా? అమ్మో, గుండెలు పగిలిపోతాయి చాలా మందికి. 1,00,000 రూపాయలు ఇస్తే
10,000 ఇస్తేనే 1,000 రూపాయలు ఇవ్వడానికి వెనక అడుగు వేసిన వాడు 1,00,000 రూపాయలు ఇస్తే ఏమెత్తాడు? దేవునికి ఇవ్వవలసిన అర్పణ యథాప్రకారంగా ఇవ్వాలి. మా నాన్నగారు మాకు నేర్పించిన జ్ఞానం ఏంటి అంటే, ప్రభువుకి ఇచ్చే 10వ వంతులో ₹1 ఎక్కువే ఉండాలి కానీ తగ్గకూడదు. 100 రూపాయలు, 1000 రూపాయలకి 10వ వంతు ₹100 ఇవ్వాలి. 200 కలిపిచ్చేయి, దానికి రెట్టింపు దేవుడు ఇస్తాడు. ఇది యోబు దగ్గర నేర్చుకున్న జ్ఞానం. యోబు ₹1కి ₹4 ఇచ్చేవాడు. ఈరోజు చాలా మంది దాచు పెట్టుకునే స్థాయిలోనే ఉన్నాము కానీ దేవునికి ఇచ్చే స్థాయిలో లేదు. ఆశీర్వాదం రెట్టింపు అవడానికి ముందు అప్పులు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇచ్చే చోట ఆగిపోతున్నాం. ఆశీర్వాదము వచ్చే ముందు అడుక్కుంటున్నాము అంటే ఇవ్వట్లా. చాలా మంది 10,000 ఉంటే ఇవ్వ అంటారు. ఎవరినైనా ₹1,00,000 ఉంటే అవసరం వచ్చిన అప్పటి వరకు వీళ్ళ జేబులో తహతహలాడే డబ్బులు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ₹1 ఉండవు. మనము దేవుని ఇచ్చి శోధించమన్నాడు. మీరు నాకు ఇచ్చి శోధించండి, అప్పుడు నేను మేలు చేస్తా. ఇవ్వకుండా శోధిస్తే నేను ఒక్కటి చేయనన్నాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చి శోధించాలి. అది సమయం కావచ్చు, అది దేవునికి ఇచ్చే దాంట్లో కావచ్చు, దేవుని ప్రేమించే విషయంలో కావచ్చు, దైవ సేవకుని చూసే విషయంలో కావచ్చు. యోబు తన ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోబెట్టి ముందు భోజనం పెట్టేవాడు, ముందు విందు ఏర్పాటు చేసేవాడు. ఈ మధ్య చాలా మంది, చెప్పకూడదు ఇవన్నీ, ఈ మధ్య చాలా మంది కానుకలు ఇవ్వడానికి ఇష్టపడక ఓ కేజీ అయ్యగారు మీరేం తింటారు, ఏం తింటారు అన్నప్పుడు ఏం చెబుతాం? ఏది ఇష్టంగా తింటామో చెబుతాం. ఈడు కొంచెం ఇది మీద ఉన్న కాకా మీద ఏం తింటాడు అని అడుగుతాడు. ఈడు ఇష్టంగా పెట్టి తీసుకొచ్చే డబ్బులు కాదు ఇది. అబ్బు దైవ సేవకు వెళ్ళేటప్పుడు కానుక ఇవ్వాలిగా, మళ్ళీ భోజనం పెట్టాలి, కానుక ఇవ్వాలి. అదేదో కానుక ఇచ్చే డబ్బులతో ఈయనకి భోజనం పెట్టేస్తే చాలు, కానుక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక కొత్త బ్యాచ్ తయారైంది. చాలా మంది తయారయ్యారు. నాకు 2 సంవత్సరాల నుంచి ఎదురవుతున్నారు ఇట్లాంటి బ్యాచ్. వాళ్ళ ఇళ్లలో శాపాలు అట్లాగే ఉన్నాయి. ఓ తీర్మానంతో యాజకుడు అడుగు పెట్టినప్పుడు కానికి ఇవ్వాలి, ఇస్తావు, దేవుడు నిన్ను హెచ్చించిన కొలది. యాజకుడికి ఇచ్చే కానిక నిన్ను పోయి యాజకుడికి కావలసిన ఫుడ్ ఎవడు ఏమన్నాడు? మాస్టర్ గారి కాళ్ళు చేతులు లేవా? మరికొందరు 10వ భాగపు సొమ్ము చర్చిలో ఫ్యాన్ తెస్తారు. ఏంటంటే చర్చిలో ఫ్యాన్ తెచ్చినాగా అదే 10వ భాగం. ఏసన్న గారు ఉంటే గుట్టక మెంగకుండా తిడతాడు. ఇట్లా కదా నువ్వు శపించబడుతున్నావు. దేవుని సన్నిధిలో తేవాలనుకుంటే 10వ భాగం సొమ్మును దొంగలించడానికి నువ్వెవడివి? ప్రతిష్ఠ అర్పణలు దొంగలించడానికి నీవెవడివి? అననీయ సఫీరా ఏం చేశారు? కొద్దిగా ఇచ్చారు. ₹1,00,000 వచ్చినాయి, 40,000 తెచ్చారు, 60,000 దాచిపెట్టుకున్నారు. ఈ 60,000 మనకి మన పిల్లలకు ఉపయోగపడుతుందిలే అనుకున్నారు ఇద్దరు. ఆ 60,000 కొంప ముంచింది. పేతురు ఒక్క దెబ్బకు శపించడంతో చుక్కలు కనబడ్డాయి, శపించబడ్డారు. దైవజనుడు కడుపార దీవించాలి, తిట్టుకుంటూ దీవించకూడదు, కడుపార దీవించాలి.
ఇప్పుడు నేను కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇచ్చి కొంచెం దాపెట్టుకుంటే ఆశీర్వాదాలు రావు. మీకు బోధించే మేము దశభాగం తీయాలి, ప్రతిష్టార్పణలు ఇవ్వాలి. తీర్పు అందరికీ ఒకటే. యోబు తన ఇంటికి ఎవరు వచ్చినా కూర్చొని ముందు విందు పెట్టేవాడు, ఆ తర్వాత వారి బాగోగులు అడిగేవాడు. ఇప్పుడు వండలేండి అయ్యగారు అంటారు చాలా మంది. రెండవది, దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు యోబు. కృంగుదల కలిగిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అంటే రెండింతల ఆత్మను, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని పొందాడు అంటే యోబు కృంగిపోలా. కృంగుదల కలిగిన దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. యోబు దేవుడు అన్యాయము చేశానని చెప్పుకోలేదు. 22వ వచనంలో ఉంటుంది, దేవుడు నాకు అన్యాయం చెయ్యడు అన్నాడు కానీ చేస్తాడని చెప్పాల. మూడవది 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దూషించమని ప్రేరేపించబడినా దూషించలేదండి. తన భార్య వచ్చి అంటది, ఈ చిల్లపెంకులు తీసుకొని, కొంతమంది భార్యలు మహాముదుర్లు చిల్లపెంకులు తీసుకొని నీ దేవుడిని దూషించి చావరాదా? ఏం చేస్తున్నాడు మనకు దేవుడు? ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటి అంటారు కొంతమంది. అప్పుడు సైతాన్ గాడు వాడి నెత్తిన కూర్చుంటాడు. సైతాన్ది అప్పుడు వాళ్ళ నెత్తిన కూర్చుంటుంది. ఏం చేయాలి? 3 పూట్లు తింటున్నాం, సరిపోట్ల? బిడ్డలు నీవు అందరూ ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, సరిపోట్ల? దేవుడు మరణానికి అప్పగించట్లేదు. మరణానికి అప్పగిస్తున్నాడా? లేదు కదా. ఇంకేమి ఇవ్వాలా? నీవు కోరుకుంది ఇవ్వకపోతే దేవుడు మంచివాడు కాదు. నీవు కోరుకుంది ఇస్తే దేవుడు గొప్పవాడు. ఇదే భక్తి, శాడిస్ట్ భక్తి. నేను ఇంటికి వెళ్ళాను, నేను కుటుంబ ప్రార్థనకి. వెంటది, ప్రభు మాస్టర్ గారు, నా కొడుకు కోడలు కలిస్తే నేను బాప్తిసం తీసుకొని చచ్చిపోతా, లేకపోతే రాను. ఇదే శాడిస్ట్ భక్తి. నాకు ఇస్తే నేను నీకు ఇస్తా అన్నాడా? మరి నువ్వెందుకు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా అంటున్నావు? ఆలోచన చేయండి. మరణాన్ని కోరిన భార్యను సైతం ప్రేమతోనే గద్దించాడు యోబు. కొంతమంది భార్యలు మూర్ఖురాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోరు. కొంతమంది భర్తలు శాడిస్టోళ్ళు ఉంటారు, అస్సలు అర్థం చేసుకోరు. నేను ఈ పదాలు వాడకూడదు, కానీ వాడకపోతే మీకు అర్థం కావుగా. అస్సలు అర్థం చేసుకోరు. ఎందుకు చెప్తున్నాడో అర్థం కాదు కొంతమందికి, భార్యలకి. అదొక సంబంధమైన సైతాన్ వాళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. భార్య చర్చికి రమ్మంటే భర్త పోయి షికార్లు పడతాడు. భర్త చర్చికి రమ్మంటే భార్య ఇంట్లో కడుపు నిండా తిని కంటి నిండా వండుకుంటది. ఇట్లాంటి కేసులు రోజుకు 4 తగులుతున్నాయి నాకు. ఏమమ్మా చర్చికి రాలేదేంది అన్న అంటే, అన్న ఈడాడున్నాడు పోయి బీర్ షాప్ లో ఉంటే అంటది ఈమె. ఏ తమ్ముడు అమ్మాయి చర్చికి రాలేదు, అమ్మాయి తిని పెరుగుతో బాగా తిని గొరక పెడుతుంది ఇంట్లో అంటాడు. వీళ్ళకి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? ప్రియులరా, యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదు. పొర్రపాటున దేవుణ్ణి దూషించదా. కానీ మనము ఈనాడు మాటకు ముందు దూషిస్తున్నాం, మాటకు వెనక దూషిస్తున్నాం. దైవజనుడు ఒక పని ఇది కాదు వద్దు అంటే అది చేస్తాం. ఒక పాస్టర్ గారి మీద నమ్మకాలు ఉండవు, 10 పాస్టర్లు కలవాలన్నా.
ఇక్కడ యోబు ఒక్కటే విశ్వసించాడు, దేవుడు నాతో మాట్లాడినది నెరవేరుస్తాడు. ఇప్పుడు ఒక భార్య, ఒక భర్తకి ఒకటే భార్య, నలుగురు భార్యలా? ఒక భార్యకి ఒకటే భర్త, నలుగురు భర్తలా? లోకంలో నలుగురు ఉన్నారు లేదు, కాదనట్లా. దేవుడు నమ్మకాక, దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఉన్నారు లేదు సైతాన్లు. ఆత్మ పొందిన వారికి ఎంతమంది భర్తలు? ఒక్కటే భర్త. ఇప్పుడు ఒక విశ్వాసికి ఒక పాస్టర్ ద్వారా 10 మంది పాస్టర్లు కావాలా? ఒకటి చెప్పేదే మనం వినప్పుడు 10 మంది చెప్పేది ఏమిటో? పిల్లలకు తండ్రి అమ్మ అని అందరినీ పిలుస్తాం, నాన్న అని అందరిని పిలుస్తామా? అమ్మ అని అందరిని పిలుస్తాం. నాన్న అనే పిలుపు కన్న తండ్రికి తప్ప ఎవరిని పిలవలేము. ఇప్పుడు సంఘపు పరిస్థితి, సంఘములో కూడా దైవజనుడు నీ క్షేమమును కోరి ప్రార్థించే ఆత్మీయ తండ్రి ఉండాలి. ఎందుకు పదే పదే ఈ సంవత్సరంలో ఈ మాటను గుర్తు చేసుకున్నాము? బహుశా రాబోయే రోజుల్లో దేవుడు ఏదైనా చేయబోతున్నాడేమో. ఆలోచించండి. పోయిన నెలంతా ఒక మాట చెప్పారు, నేను పోయి పాతి పెట్టి ఇచ్చాను. వాక్యము సెలవిస్తుంది, ముమ్మాటికి ఒక సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి కావాలని ముమ్మాటికి దేవుడు మాట్లాడుతున్నాడంటే బహుశా ఏదో కీడు కలగబోతుంది. యోబు కృంగిపోయినను నమ్మకాన్ని కోల్పోలేదు. యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పుకోలేదు. యోబు దేవుని దూషించను లేదు, దేవుని ప్రేమించాడు. యోబు తన నోటి మాటతో పాపము చేయలేదు. చివరి మాట. ఇప్పుడు భక్తుల విషయాన్ని చూద్దాం. భక్తులు ఏం చేస్తున్నారు? మనం భక్తులు కృంగిపోయినను తొందర పడకుండా జాగ్రత్త పడ్డారు. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వాక్యం. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఏం చేశారు? త్వరగా చదవండి. నా ప్రాణమా అసలు ఎలా కృంగిపోయావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దావీదు అంటాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగావు? కృంగుదల కలగజేసిన వాడెవడు? ఈ కృంగుదల నీకెందుకు కలిగింది? నీవెందుకు తొందరపడ్డావు? నా ప్రాణమా కృంగిపోమాకు. నేను ఆరాధించే దేవుడు కృంగుదల కలుగజేసేవాడు కాడు, కనుక నీవు కృంగిపోవద్దు అని ప్రార్థించాడు దావీదు. నువ్వెందుకు తొందరపడుతున్నావు? కృంగుదల కలిగితే తొందరపాటు వచ్చేస్తుంది. ఒక వ్యక్తి తొందరపడుతున్నాడంటే మనసులో కృంగిపోతున్నాడని అర్థం. రెండవది అదే 42వ కీర్తన 5వ వాక్యం. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. చాలు. దేవుని జవాబు కొరకు వేచి చూడాలి, కృంగిపోకూడదు. దేవుని జవాబు కొరకు నిరీక్షించాలి, కృంగిపోకూడదు. ఇంకా ఆలస్యమైంది ఏంటి? నువ్వు ఆలస్యం ఏడిస్తే అది ఖచ్చితంగా ఆలస్యమే అవుతుంది. దావీదు దేవుని జవాబు కోసం వేచి చూశాడు, తపన పడ్డాడు, నిరీక్షించాడు, కృంగిపోదా. 3 42:5
విశ్వాసమును బలపరుచుకున్నాడు. దేవుడు మేలు చేసినప్పుడు ఒక విశ్వాసం, కీడు కలిగినప్పుడు మరొక విశ్వాసం వ్యక్తపరచలా. ఎప్పుడు ఒకే విధమైన విశ్వాసాన్ని కనపరిచాడు. పిల్లరా, నీ విశ్వాస జీవితంలో కృంగుదల కలిగినప్పుడు విశ్వాసము సన్నగిల్లకూడదు, విశ్వాసము పడిపోకూడదు. విశ్వాసమును బలపరుచుకోవాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, కాపాడుతాడు. మా దేవుడు మా పక్షమై ఉన్నాడు. నేను నమ్మాలా? నమ్మినప్పుడే ఆ నమ్మకానికి తగిన ఫలాన్ని చూస్తాం. విశ్వాసములో బలపరచబడాలి. 4వ మాట, పదే పదే దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ప్రార్థన చేసి రోజంతా ప్రార్థన చేశానని కాదు, పదే 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 ప్రభు పాదాల దగ్గరకు వచ్చేయాలి, పాదాల దగ్గరకు వచ్చేయాలి, ప్రార్థన చేయాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. అట్లా కాకుండా రోజు వచ్చినట్టు ఒక టైం పెట్టుకొని ఆ ఒక్క పూటే వచ్చావంటే జవాబు ఇవ్వడు. పదే 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 హాస్పిటల్కి జ్వరం వచ్చింది, బాగోకపోతే పదే 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 వెళ్తామా లేదా డాక్టర్ కాడికి? దేవుడు కాడంతే. తమ్మును తామే ధైర్యపరుచుకున్నారంట భక్తులు. కృంగిపోకుండా ధైర్యంగా నడిచారు, ధైర్య సాహసాలకు నెగ్గారు, ధైర్యపరుచుకున్నారు. కింద అంటాడు, సజీవుల దేశమున యెహోవా దయను పొందుదునని వాళ్ళు నమ్మారంట. మేము సజీవుల దేశంలో ఉన్నాం. సజీవులే కదా నిన్ను ఆరాధించేది. ఎక్కడున్నాం? సజీవుల దేశంలో ఉన్నాం. చచ్చిపోయిన మృతుల దేశంలో లేవు కదా. సజీవుల దేశమున యెహోవా దయను పొందుదునని వాళ్ళు నమ్మారంట. కిందంటాడు, ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త అంటూ స్తుతి వైపు అడుగులు వేశారు, కానీ వారు అల్ప విశ్వాసం వైపు అడుగులు వేయన. ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షణకర్త అని కష్టం వచ్చినా, కీడు వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, అవమానాలు వచ్చినా దేవుని తట్టే ఉన్నారు, కానీ లోకంలో కలిసిపోలేదంట. అందుకు బైబిల్లో 1 సమూయేలు 2:7 అంటాడు, కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు. కృంగుదల కలుగజేసేది ఆయనే, ఆ కృంగుదల నుండి విడిపించి లేవనెత్తువాడు ఆయనే. కనుక కృంగుదల కలిగినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా నీవు నడవగలిగినట్లయితే నా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమాస్వరూపి బలమైన దేవ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రం. సాయంకాలపు వేళ ఈ 2వ ఆరాధనను బట్టి ప్రార్థిస్తున్నాను. మేలు చేయండి, దీవించండి, ఆశీర్వదించు, బలపరచండి. వచ్చిన బిడ్డలను దీవించండి, పేరు పేరున ఆశీర్వాదం. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.